హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు? బాగున్నారు అందరూ? ఈ పొద్దు కోడి గుండెకాయలు కూర చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కోడి గుండెకాయలు పొద్దున్నే కడుక్కొని శుద్ధంగా వచ్చిన. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఉడకబెట్టిన తర్వాత మనం నీళ్ళు వచ్చేసుకొని శుభ్రంగా మళ్ళీ కడుక్కొని వండుకోవాలి. వండుకుంటే వాసనలాగా ఉంటాయి, ఫ్రిడ్జ్లేటి కదా. అందుకోసం చూడండి, ఉడకబెట్టాను. ఇప్పుడు ఉడకబెట్టున్నాను. చూడండి, ముద్ద ఇస్తున్నాను. చూడండి, హాయ్ చూడండి, అదే ఉడుకుతున్నాయి. ఇంకా ఉడికినాయి. చూడండి, ఈ మాదిర ఉడకాలి. ఎందుకంటే తలాజులో ఫ్రిడ్జ్లో ఉన్నట్టు కదా. బాగా ఉడికినాక ఇవన్నీ ఏం చేయాలంటే నీళ్ళు వచ్చేసి ఒకరు కడుక్కున్నామంటే నీట్గా ఉంటాయన్నమాట. మనకు శుద్ధంగా ఫ్రెండ్స్, మనకు ఎట్ట కావాలంటే అట్లా చేసుకోవచ్చు. పులిచేం బాగుండదు, వేయించుకుంటే బాగా నీట్గా ఉంటుంది. అవన్నీ అయితే శుద్ధంగా వస్తుంది. కడిగితే ఒక రవ్వ మళ్ళీను ఉడకబెట్టుకొని ఒక ఉప్పు వేసుకొని చేసుకుంటే అంత టేస్ట్ ఏది ఉండదు. కానీ ఇంక రోజుసేపు ఉడికింది అనుకో బాగుంటుంది. ఇంకా రోజుసేపు ఉడకాలి. ఇంకొక 10 నిమిషాలు ఉడికింది అనుకో మనకు రుచి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాం. రోజుసేపు మూత పెట్టుకొని అంతలోకి బాగుంటాయి, బాగా అవుతుంది. అంత లోపల మనం ఏం చేస్తాము, అంతలోకి ఏదన్నా మసాలా చేసి పెట్టుకుంటాం. మసాలా చేసుకోవాలి. మసాలా ఏం చేసుకోవాలి? మసాలా ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒట్టిమిరపకాయలు చూసుకోవాలి. ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు వేసుకుంటే మనకు అది టేస్ట్ వేరే ఉంటుంది బాగా. దాని ఫ్రెండ్స్, ఒట్టిమిరపకాయలు వేసుకుంటే మనకు రుచికి బాగుంటుంది. రుచి బాగా రావాలంటే ఇదో ఈ ఒట్టిమిరపకాయలు మనం ఏం చేద్దాము, మిక్సీలో కొట్టుకోవాలి. ఇదో మిక్సీలో వేస్తాం. మనము జొమ్మియాలో పౌడర్ బాగుండదు, రుచి రాదు. అందుకు మనం సొంతంగా ఆడించుకొని బాగా చేసుకున్నామనుకో రుచి బాగుంటుంది. ఒట్టిమిరపకాయలు వేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు ఒట్టిమిరపకాయలు అయిపోయినాక ఇది ధనియాల ప్యాకెట్ ఫ్రెండ్స్. చూడండి, ధనియాలు వేసుకోవాలి దీంట్లోనే. ఇప్పుడు ధనియాలు వేసాం. టేస్ట్ రుచి రావాలంటే బాగా ఒట్టిమిరపకాయలు చూడండి, ధనియాలు వేసాం. ధనియాలు వేసాం. మళ్ళీ ఎర్రగడ్డ అంటే కోసి దాంట్లో వేసుకోవాలి. మీకు మళ్ళీ చూపించాను. ఎర్రగడ్డలో కోసి దాంట్లో వేసుకున్నామంటే టేస్ట్ ఏరేగా ఉంటుంది. మళ్ళీ రుచి బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తాం అనమాట ఎట్టు ఉడికినాయో. ఇంకా తెరిచి ఇదో ఉడికితున్నాయి చూడండి. ఎందుకంటే దాంట్లో ఉండే నీరు ఐస్ గట్టి ఉంటాయి కదా. ఆ ఐస్ అంతా పోయేదానికి మనకు అదో ఎర్రగా చూడు, గుండెకాయల్లో ఉండే రక్తం మాత్ర వచ్చేస్తుంది అంతా. అందుకోసం మనం నీట్గా ఎప్పుడైనా కానీ శుద్ధంగా ఉడకబెట్టుకుంటే దాని రుచి ఏరే ఉంటుంది. లేదనుకో అది ఒక వాసన వస్తుంది. ఎంత ఉడికితే అంత బాగుంటాయి అన్నమాట. ఎంత ఉడికినాయనుకో అంత నీట్గా
మనకు టేస్ట్ ఉంటుంది. లేదనుకో టేస్ట్ ఎట్ట వస్తుంది? రాదు. టేస్ట్ రాదు. టేస్ట్ వచ్చి రావాలంటే బాగా ఉడకాలి. ఉడకాలంటే మళ్ళీ ఇంకొక చూడు బాగా పొంగి వస్తున్నాయి, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకో బాగా రుచి బాగా వస్తుంది. అది మనం మిక్సీ అంతలోపల మనం మిక్సీ ఆడేసి పెట్టుకుంటాము. పొడి వేయించుకుంటాము. వేయించుకునేదానికే నేను అనమాట. బాగా వేయించుకున్నాను అనుకో బాగా రుచి ఉంటుంది. కొద్దిగా నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడే స్నానం చేసి నీళ్ళు తాగుతున్నాం. నా నా బ్రెడ్ చూడండి ఎట్టున్నదా. నీకు మొన్నగాడు చూపించా కదా బ్రెడ్. ఇది నా బెడ్. బెడ్ అయిపోతానే ఇంకా నా హోమ్ టూర్ ఏం లేదు. ఇది నా కపాటే. ఇది నా టీవీ ఆడుతుంది, ఇబ్బంది ఏం లేదు. టీవీ ఉంది. ఇంకా తలాజీ ఇది ఉన్నది ఫ్రిడ్జ్లో ఏం లేవు ఫ్రెండ్స్. రొట్టెలు ఉన్నాయి. ఇంకిందన పోతే కోడిగుడ్లు ఉన్నాయి. ఇటు వెళ్తే ఆశీర్లు ఉన్నాయి. జ్యూసులు కూడా ఉన్నాయి. జ్యూసులు తెచ్చాను. జ్యూసులు ఉన్నాయి. పచ్చడి ఉన్నది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇబ్బంది లేదు. సౌకర్యం అంతా బాగానే ఉన్నది నీట్గా. ఇప్పుడు ఉడికిందేమో చూస్తాము ఫ్రెండ్స్. పొంగి వస్తాయన్నమాట నీళ్ళు. ఉడికింది ఫ్రెండ్స్. ఉండండి, ఆ నీళ్ళు వంచేస్తాను. ఆ నీళ్ళు వంచేసి శుభ్రంగా ఇప్పుడు చేసుకోవచ్చు. ఒకరోజు సేపు ఉండండి, కడుక్కోవచ్చాను. మనకు కెమెరా పట్టుకునేదానికి ఎవరు లేరు కదా, అందుకోసము మనకు ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఆ నీళ్ళు వంచేసి కడిగేసేయాలి. శుద్ధంగా నీళ్ళు వంచేసి కడిగేసామనుకో నీట్గా ఉంటుంది మనకు శుభ్రంగా ఎప్పుడైనా.
చూడండి, కడుక్కొని వచ్చిన సిద్ధంగా చూడండి. నీట్గా ఉన్నది. లెంత్ ఎక్కువైపోతుంది సెల్లు ఫోను, అందుకోసం కట్ చేస్తున్నాను. శుద్ధం కడుక్కొని వచ్చినాను. మళ్ళీ మసాలా వేసి